అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠాధిపతులు తాళూరి బనారస్ గురూజీ గారు. గురుగారితో మాట్లాడి మరెన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఎప్పుడైనా మనం గుడికి దర్శనానికి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు కూడా పూజా సమయంలో ముఖ్యంగా గంట కొట్టడం గల కారణం ఏంటి గురుగారు? చాలా చక్కని ప్రశ్న వేశారు. దేవాలయంలో గంటకి హ్మ్. ఒక అర్థం ఉన్నది. ఇంట్లో ఉండే గంటకు ఒక అర్థం ఉన్నదమ్మా. ఓకే. ముందుగా మనం ఇంట్లో ఉండే పూజా సమయంలో గంట కొట్టేదాని ఒక అర్థం తెలుసుకుందాం. ఇంట్లో ఘంటానాథం కృత్వా అని మన మంత్రంలోనే ఒకటి ఉంటుంది. పూజా సమయంలో పూజారి కానీ లేకపోతే మనం ఏదైనా నోవు నోచుకునేటప్పుడు కానీ పూజారి వచ్చినప్పుడు గంట పూజ చేయిస్తారు. ఘంటానాదం కృత్వా అంటే మంగళధ్వని కింద మనం భావన చేయాలి గంట కొట్టడానికి. హ్మ్. ఈ గంట కొట్టడం మూలకంగా ఏమవుతుందంటే ఆ ప్రదేశంలో ఏవైనా దుష్టశక్తులు ఉంటే కనుక మన ఇంట్లో ఆ సమయంలో హ్మ్. అవి బయటికి వెళ్ళిపోమని అర్థం. ఓకే. ఓకే. సో గంట కొట్టడంలో అంత గొప్ప అంతరార్థం ఉన్నది. హ్మ్. హ్మ్. తర్వాత కాన్సన్ట్రేషన్ని క్రియేట్ చేయటం. హ్మ్. ఇప్పుడు మీరు చూడండి, పూజ పూజ ఓ పక్కన నడుస్తూ ఉంటుంది. ఈ సత్యనారాయణ స్వామి వ్రతం మన 5 కథలు చదువుతూ ఉండేటప్పుడు కొంతమంది మాటలు చెప్పుకుంటూ ఉంటారు. ఈ గంట కొట్టగానే ఏదో హారతి ఇస్తున్నాయని పూజ అయిపోవచ్చిందని కల్లా కూర్చున్నవాడు కొంచెం ఇట్లా లేచి నిలబడటం ఏదో చేస్తూ ఉంటారు. అలర్ట్ అలర్ట్ అయిపోతారు. అవ్వటం అంటే ఏంటి? మనసుని భగవంతుడి వైపు మళ్ళీ ఒక్కసారి తిప్పడానికి ఈ హ్మ్. గంటని ఇంట్లో పూజ చేసుకునే సందర్భాల్లో ఇంట్లో వాళ్ళందరికి కూడా అమ్మ ఏదో హారతిస్తోంది, నాన్న ఏదో హారతిస్తున్నాడు రమ్మనమని అర్థంగా కూడా ఈ అవును. గంటని మనం భావన చేస్తూ ఉంటాం. హ్మ్. కాబట్టి ఇంట్లో ముఖ్యంగా గంట కొట్టడానికి కారణం ఏంటంటే ఇంట్లో ఉన్న చెడు శక్తిని బయటికి వెళ్ళిపోమని నేను ఇప్పుడు బ్రహ్మదేవుడు చెప్పిన కర్మని హ్మ్. చేస్తున్నాను, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీకు ఈ మంత్రధ్వని ద్వారా మంత్రాల ద్వారా మీకు ఇబ్బంది కలుగుతుంది, మీరు వెళ్ళిపోండి అని చెప్పడానికి గల కారణంలో ఈ గంటని మనం ఉపయోగిస్తాం ఇళ్లల్లో. ఓకే. అది ముఖ్యంగా. అయితే హ్మ్. ఈ గంట శబ్దం అనేది చక్కగా ఉండాలి. చాలామంది ఓటు శబ్దం ఉన్న గంట తీసుకుంటే అది టకటక ఏవో మోగుతూ ఉంటాయి. హ్మ్. దయచేసి ఎవరైనా ఇళ్లల్లో ఉంటే అవి తీసేసి మంచి శబ్దం వచ్చే గంటల్ని కొనుక్కుంటాం చాలా మంచిది. ఓకే. చాలామంది ఇళ్లల్లో ఇప్పుడు ఈ వెండి గంటలే పెట్టుకుంటారు, అవి సరిగ్గా శబ్దాలు రావు. హ్మ్. ఇత్తడి గంటలు పెట్టుకుంటారు, అవి కూడా తక్కువ ఖరీదు, ఏదో గంట కొట్టారు కాబట్టి తీసుకున్నారు. అది టిక్కు 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 అన్నట్టుగా ఒక శబ్దం ఉంటూ ఉంటుంది. హ్మ్. ఈ శబ్దాలకు రావటానికి కారణం ఏంటంటే ఈ గంట తయారు చేసేటువంటి ఇలా ఈ రౌండ్ షేప్లో మెటీరియల్ బాగుండకపోతే కూడా ఓటి శబ్దం వస్తుంది. అలాంటి శబ్దాలు ఇంట్లో పనికిరావు. హ్మ్. అందుకని మనం ఇట్లాంటి లోపం లేని వస్తువులను మాత్రమే గంటకి ఉపయోగించాలి. ఏదో తక్కువకొస్తుంది, ఇది సరిపోద్ది కదా అన్నట్టు అనుకోని కాకుండా భావంతో పిచ్చి పిచ్చి తీసుకోకూడదు. కొనుక్కోకూడదు. సౌండ్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అక్కడ మనం ప్రాధాన్యత ఇవ్వాలి. కొట్టితే ఆ గంట ఒక చక్కని శక్తివంతమైనటువంటి వైబ్రేషన్ హ్మ్. క్రియేట్ చేస్తుంది. దాన్ని మాత్రమే ఉపయోగించుకోవాలి. ఖచ్చితంగా గురుగారు. అలాగే దేవాలయంలో గంట కొట్టడానికి గల కారణం ఏంటంటే, మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు చాలామంది పోగానే టక 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 ఆ! టక ఏదో ఇగో దొరికింది కదా అన్నట్టుగా దాన్ని కొడుతూ ఉంటారు. అలా కొట్టకూడదు. 3 సార్లు మాత్రమే దాన్ని కొట్టాలి. ఒకసారి కొట్టి ఒక సెకన్ ఆగాలమ్మా. వెంటనే ఇట్లా ఇట్లాగా చేతికి దొరికింది అని కొట్టకూడదు. హ్మ్. ఇలా ఒకసారి కొట్టంగానే అక్కడి నుంచి ఒక వైబ్రేషన్ ధ్వని వెడుతూ ఉంటుంది. ఎవరైతే మౌనంగా ఇలా కూర్చొని జపం చేసుకుంటూ ఉంటారో ఈ ఈ వైబ్రేషన్ వెళ్ళి వాళ్ళని టచ్ అయినప్పుడు వీళ్ళ దగ్గర నుంచి అమ్మవారికి టచ్ అవుతుంది. మూలమూర్తి గర్భాలయంలో ఉన్న మూలమూర్తికి. ఓకే. సో ఈ వైబ్రేషన్‌ని జనరేట్ చేయటానికి గుడిలో గంట పెట్టారు. హ్మ్. తర్వాత గుడిలో ఉండే గంట కొట్టినప్పుడు మీకు ఓం అనే శబ్దం రావాలి గంట కొట్టినప్పుడు. అలాంటి గంటల్ని మాత్రమే గుడిలో అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఏర్పాటు చేయాలి. ఇలా ఒకసారి మనం కొట్టంగానే ఠాంగ్ అనేది ఒకటి మనకి అవును. శబ్దధ్వని. అలా కరెక్ట్‌గా ఉండాలి అది శబ్దధ్వని. ఓకే. అలాంటి ఉన్నదాన్ని మనం చూసినట్లయితే ఆ వైబ్రేషను ఆత్మకి టచ్ అవుతుంది. అది హ్మ్. ఉపాసనా పరులు బాగా గ్రహించుకోగలుగుతారు. వెళ్ళంగానే ఒక్కసారి ఆ శక్తి ఇంకా ఇప్పుడు చూడండి ఇలా మనకి టచ్ అవ్వంగానే అది ఉత్తేజితం అవుతుందనమాట ఆ శక్తి. ఓహ్! అందువలన గుడిలో ఉండే గంటకి చాలా ప్రాధాన్యత. మనకి మీరు చూడండి తిరుపతిలో నైవేద్యం పెట్టి ఠంగ్ 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 అని 2 ఇట్లా గంట హ్మ్. వస్తూ ఉంటుంది. ఆ శబ్దం తర్వాత కూడా కొట్టిందని కొంచెం
సౌండ్ మనకి చాలా దూరం వరకు, ప్లస్ ఆ గంట శబ్దానికి చుట్టుపక్కల ఉన్న ప్రదేశంలో కూడా కొంత మన కాళ్ళ దగ్గర కూడా కొంచెం అది ఏదో తగిలినట్టుగా అవును. అనిపిస్తుంది. అట్లాంటి వాటిని మాత్రమే దేవాలయాల్లో ఉపయోగించాలి. ఓకే. కాబట్టి గుడిలో ఉండే గంట జ్ఞానాన్ని ప్రేరేపించడానికి, అలాగే మనం అక్కడ కూర్చున్నప్పుడు ఒక్కసారి అమ్మవారిని తలుచుకుంటే ఓంకార శక్తిని ప్రేరేంపజేయటానికి, మనలో చైతన్యాన్ని పెంచడానికి, దేవుడు మీదకి మనసుని కాన్సంట్రేషన్ చేయటానికి ఆ గంట ఉపయోగపడుతుంది. అందుకని ఓకే. దేవాలయంలో ఉన్న పెద్ద గంటను మనం ఇంట్లలో పెట్టుకోకూడదు. ఇంట్లో పెట్టే గంట వేరు, దేవాలయంలో పెట్టే గంట వేరు. ఓకే. రెండిటికి రెండు వేరు వేరు అర్థాలు ఉన్నాయి. హ్మ్. ఏ అర్థమైనా గంట కొట్టడం మూలకంగా భక్తుడికి భగవంతుడికి మధ్య ఒక కాన్సంట్రేషన్ క్రియేట్ చేయటానికే. హ్మ్. కాబట్టి ఈ విధమైనటువంటిది వస్తువుని దేవాలయాలు ఇట్లా మంచి మెటీరియల్తో అది అలా వచ్చేదాన్ని చూసే చిన్న గంటల్లో కూడా దొరుకుతాయి. హ్మ్. హ్మ్. అది కూడా చాలా మంచి శుభప్రదమైనటువంటి తీసుకుని మనం గుళ్ళల్లో ఇచ్చినప్పుడు పుణ్యం కూడా వస్తుంది. ఎక్కడైనా గుడి కొత్తగా కట్టినప్పుడు అక్కడ గంటను కనుక ఇచ్చినట్లయితే ఆ! జ్ఞాన వస్తువు అది గంట అనేటువంటిది. ఓకే. కాబట్టి అది చాలా ఉపయుక్తమైనటువంటిది. అది చక్కగా ఎవరైనా కొత్తగా గుళ్ళు కట్టినప్పుడు కూడా వాళ్ళకి అక్కడ ఇవ్వగలిగిన స్తోమత ఉన్నప్పుడు మంచి గంటను కనుక ఇచ్చినట్లయితే జ్ఞానం కూడా మనం సంపాదించుకోవచ్చు. జ్ఞాన హ్మ్. కారణం గంట. గురుగారు ఎప్పుడైనా కూడా కొట్టొచ్చు కదా! గురుగారు దర్శనం ముందే కొట్టాలి ఆర్ దర్శనం చేసుకొనొచ్చి కొట్టాలి అలా ఏమి ఉండదు కదా? అంటే ఇక్కడ ముఖ్యంగా మనం దేవుణ్ణి చూడంగానే ఇట్లా మనకి కొట్టే అలవాటు ఉంటుంది. హ్మ్. అయితే రాంగానే కొంతమంది గంట కొట్టుతారు. తర్వాత హ్మ్. ప్రదక్షిణం మొదలెడతారు. హ్మ్. హ్మ్. అలా కాకుండా భగవంతుడు ఎదురుగుండా నువ్వు ఉండి నీ ప్రార్థన ఆయన వినేటప్పుడు ఈ గంట కొట్టడంలో రెండో అర్థం చెప్తున్నాను. హ్మ్. హ్మ్. నా ప్రార్థన దేవుడు మాత్రమే వినాలి. దేవుడు వెనకాతల ప్రేత సంబంధించిన ప్రదేశం ఉంటుంది. ఆ! భూత ప్రదేశం అని చెప్పి కొంత వదిలేస్తారు. ఓకే. దేవాలయంలో గర్భాలయం లోపల, గర్భాలయంలో ఉండే మూలమూర్తికి వెనకాతల దాన్ని భూత ప్రదేశం కింద భావన చేస్తూ ఉంటాం. ఓకే. సో అక్కడ ఉండేటువంటి కొన్ని ఈ చెడ్డ శక్తులు నా కోరికని కానీ ఆ! అవి వినకుండా ఉండటానికి ఈ గంటను పెట్టింది కారణం కూడా అనేది ఇంకొక కారణం. ఈ గంట కొట్టంగానే అవి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. అప్పటిదాకా అవి ముందు నుండి నాకు ఈ పిశాచి జన్మను పోగొట్టు అని దేవుడితో అవి కూడా మొరబెట్టుకుంటూ ఉంటాయట. ఓకే. ఓకే. ఆ! సో మనం గంట కొట్టే దేనికి, హ్మ్. నా కోరిక భగవంతుడే వినాలి. కాబట్టి ఈ గంట కట్టంగానే అవి భయం వేసి వెనక్కి వెళ్ళిపోతాయి. సో అప్పుడు భగవంతుడికి ఇక్కడ భగవంతుడు ఉన్నాడు, ఇక్కడ నువ్వు ఉన్నావు. మీ ఇద్దరి మధ్య కాన్సంట్రేషన్ క్రియేట్ చేయడానికే ఈ గంట. కాబట్టి నీ మొక్కు చెప్పేటప్పుడు, నీ కోరికని చెప్పేటప్పుడు, నీ సమస్యను భగవంతుడికి ప్రజెంటేషన్ చేసేటప్పుడు మాత్రమే గంటని కొట్టాలి. అంతేగాని గంట కొట్టేసి ప్రదక్షిణ చేయకూడదు. డన్. అర్థమైంది. అది ఇక్కడ ఆ! చేయవలసి. గురుగారు మీరిప్పుడు ఈ ఆన్సర్ చెప్తుంటే నాకు ఇంకొక చిన్న డౌట్ వచ్చింది. సందేహం. వెనక్కి వెళ్ళిపోతాయి అని అన్నారు కదా! కొంతమంది ప్రదక్షిణలు చేసేటప్పుడు ఆ గుడిని 4 వైపులా కూడా కళ్ళకద్దుకోవడం, తలపెట్టి మొక్కుకోవడం చేస్తారు. అప్పుడు అలా ఏం కాదా మరి? అసలు గుడి వెనకాతల గర్భాలయం వెనకాతల ప్రదేశంలో తాకకూడదు. తాకకూడదా? తాకకూడదు. ఒకవేళ తాకుతున్నాము అంటే గనక ఆ! ఏదైనా అక్కడ మూర్తి ఉండాలి, దేవతామూర్తి. ఆ! అంతేగాని గోడని తాకకూడదు. ఇలా అనడము, ఇలా ఇక అవేవో తలపెట్టి మనం నేయడము. భక్తిభావనగా చేస్తున్నాం. అదే చెప్తున్నా, ఆ! వద్దన్నవి చేయటం ఎక్కువైపోయింది. చెయ్యమన్న దాన్ని ఎందుకు చెయ్యాలి అని అడగటం ఎక్కువయ్యింది. ఆ! అందుకని అందరికీ ఒక నమస్కారం. అసలు ముట్టుకోకూడదు. ముట్టుకోకూడదు. ఎటువైపు కూడా గోడల్ని ముట్టుకోకూడదు. మనం ఒకవేళ చక్కగా మూర్తి ఉంటే తప్పించి. ఆ! మూర్తి ఉన్న దూరం నుంచి నమస్కారం చేయొచ్చు. మళ్ళీ దాన్నెళ్ళి ఇప్పుడు మనకేంటి విగ్రహాలను ముట్టుకుంటేనే పుణ్యం వచ్చేస్తుంది అన్న అనే ఒక భావన. దానిలోకి వెళ్ళిపోయాం. అవునవును. అందుకని మమ్మల్ని గర్భగుడిలోకి ఎందుకు పంపించరు అని అడుగుతున్నారు. హ్మ్. హ్మ్. అసలు ఎందుకు నువ్వు గర్భగుడిలోకి వెళ్ళాలి? హ్మ్. దానికి వాడిని ఆన్సర్ చేయమనంటే చేయడు వాడు. అంతే వెళ్తే ఏదో ఉంటది ఆ! అన్న భావన. కాబట్టి అక్కడ పవిత్రతని ఉంచటానికి మాత్రమే ఆ యొక్క కొన్ని ప్రమాణాలుంటాయి. హ్మ్. హ్మ్. ఇప్పుడు అణుబాంబు వేసినప్పుడు అణుబాంబు దగ్గరికెళ్ళి నేను ఉంటానని చెప్పమానండి వీళ్ళని. ఎందుకు వెళ్ళటలేదు? డేంజర్ అని. చచ్చిపోతాం కాబట్టి. హ్మ్. అవును. కదా! హ్మ్. మెయిన్ అదే కదా! అంతే నువ్వు గురుగారు. అక్కడ దగ్గరికి వెళ్ళేలోగానే చచ్చిపోతావు. అవును. కాబట్టి ఎందుకు మరి ఎళ్ళటం లేదు అక్కడికి చూసొస్తా అని. హ్మ్. అంతే. కాబట్టి ఇప్పుడు ఇట్లాంటి పనులు చేసేటప్పుడు ఇవి నిదానంగా మనం
మనకి దోషాలు వర్తిస్తూ ఉంటాయి. ఓకే. ఓకే. నువ్వు తెలుసుకుని కూడా పాటించకపోతే ఇంకా ప్రమాదం. తెలియకపోయినా కూడా తెలియనప్పుడు వాళ్ళకి తెలియదు కాబట్టి ఏదో ముట్టుకున్నాను భగవంతుడు వదిలేయచ్చు, కానీ ఉద్దేశం అసలు నేను ఎందుకు ముట్టుకోమని వచ్చింది దేనికి? దర్శనం ఎదురుగుండా చక్కగా భగవద్ విగ్రహం కనిపిస్తోంది, ఆయన కళ్ళు తెరుచుకుని మరీ చూడు, కళ్ళు మూసుకుంటాం దేవుడి దగ్గరికి పోగానే. ఇది కాదు చేయవలసింది. చక్కగా అక్కడ కూర్చొని ఈ గంట కొట్టేటప్పుడు మనం ఒకసారి ఇట్లా గంట కొట్టినప్పుడు దాని నుంచి ఠంగ్ అని అబ్జర్వ్ చేస్తే కనుక అది ఓం అనేది పెడుతూ ఉంటుంది. సో అది ఆ కొట్టినప్పుడు భగవంతుడికి నీ సమస్యను, నీ బాధను, లేకపోతే నీ కోరికను, నీ మొక్కును ఏదో ఒకటి చెప్పుకో, పోగొట్టుకోవాలని విన్నవించుకొని ఈ సమస్యని ఆయన చక్కగా చూడు, పైనుంచి కింద దాకా మూలమూర్తిని చూడు, అయ్యా నీ పాదదాసుడిని వేడుకో. ఎందుకు కనిపించిన వాటినల్లా ముట్టుకోవటము? ఓకే, అర్థమైంది గురుగారు. కాబట్టి ఏమి చేయటానికి గుడికి వెళ్ళాము? ముట్టుకుంటానికి కాదుగా, భగవంతుడికి మన సమస్యను చెప్పడానికి వెళ్ళాము. అది చెప్పాలి అక్కడికి వెళ్ళి, అయ్యో మర్చిపోయి వచ్చానే, చెప్పుకోలేదే పూర్తిగా అని అంటూ ఉంటారు. కానీ అందుకనే కాన్సన్ట్రేషన్ లేకపోవటం వలన మనకి పనులు సరిగ్గా అవటల్లా. దేవాలయానికి వెళ్ళినా ఎందుకు కావటం లేదు, సగం సగం ఎందుకు అవుతున్నాయి అంటే చెయ్యవలసిన దాని ఎందుకు శ్రద్ధ లేకపోవటం. ఖచ్చితంగా గురుగారు, ఈసారి వెళ్ళినప్పుడు అలా ముట్టుకోకూడదు అన్న ఒక విషయం అయితే తెలిసింది. అండ్ ఆ గంట కూడా ఎలా కొట్టాలి, ఆ గ్యాప్ ఎలా ఉండాలి, 3 సార్లు కొట్టాలి. ఆ 3 సార్లు కొట్టినప్పుడు మధ్యలో గ్యాప్ ఉండాలి. ఖచ్చితంగా గురుగారు. ధన్యవాదాలు గురుగారు. అమ్మవారి ఆశీస్సులమ్మ.